सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं శంకరం లోకశంకరం. ఇవాళ మనం కర్మ వల్ల మోక్షం వస్తుందా అనే అంశాన్ని చూద్దాం. సురేశ్వరాచార్యుల వారు రచించిన నైష్కర్మ్య సిద్ధి ఒక ప్రకరణ గ్రంథం. సిద్ధి గ్రంథం అంటే పరమత ఖండన చేసి స్వమత స్థాపన చేసేది. అందువల్ల సురేశ్వరాచార్యుల వారు పూర్వమీమాంసకుల వాదనల్లో 3 రకాలను తీసుకుని వారిని ఖండించుకుంటూ వస్తారు. మొదటి అధ్యాయంలో అందులోంచి ఒక వాదనను తీసుకుని ఇవాళ మనం కర్మ వల్ల మోక్షం వస్తుందా అనే అంశం చూద్దాం. ఒక రకం కర్మవాదులు వేదాంతం జ్ఞానం కూడా బోధిస్తుంది, కానీ జ్ఞానం దాకా వెళ్ళనవసరం లేదు, ఎందువల్లనంటే కర్మ వల్లనే మోక్షం వస్తుంది అంటారు వారు. నిజానికి ఈ వాదనను మొదలు పెట్టే లోపే సురేశ్వరాచార్యుల వారు జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని నిరూపిస్తారు. ముందు అదేమిటో చూద్దాం. అసలు నైష్కర్మ్య సిద్ధి పేరులోనే ఉంది ఆ అర్థం. ఇక్కడ సిద్ధి అంటే పొందటం, ప్రాప్తి. నిష్కర్మ పదం ఆత్మను సూచిస్తుంది. కర్మ అంటే పని, నిష్కర్మ అంటే ఏ పని లేదు, కర్మరహితం అని అర్థం. నైష్కర్మ్యం అబ్స్ట్రాక్ట్ నౌన్, ఆత్మస్వరూపాన్ని సూచిస్తుంది. నైష్కర్మ్య సిద్ధి అంటే కర్మరహిత ఆత్మస్వరూప ప్రాప్తి. స్వస్వరూపాన్ని కొత్తగా పొందేదేమిటి అనిపించవచ్చు, కానీ స్వస్వరూపం అయినా సిద్ధ వస్తువు అయినా మన అజ్ఞానం వల్ల ఆత్మ అసిద్ధ వస్తువుగా తోస్తున్నది. అందువల్ల ఆత్మజ్ఞానం ద్వారా ఆత్మ అజ్ఞానాన్ని పారద్రోలాలి. అప్పుడు అజ్ఞానం పోయాక ఆత్మస్వరూపాన్ని కొత్తగా పొందినట్టుగా అనిపిస్తుంది. ఆ విధంగా సురేశ్వరాచార్యుల వారు మనం ఆత్మ గురించిన అజ్ఞానంలో ఉన్నామని, అజ్ఞానం పోవాలంటే జ్ఞానం పొందటం ఒకటే మార్గమని చెప్పకనే చెప్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. పైగా ఆయన ఈ గ్రంథాన్ని మొదలు పెడుతూనే అవతారిక అంటారు. ఉపోద్ఘాతంలో సంసారానికి అజ్ఞానం ఒక్కటే కారణమని, అజ్ఞానం పోతే గాని సంసారం పోదని, అజ్ఞానం జ్ఞానం వల్ల మాత్రమే పోతుంది అని నిరూపిస్తారు. మనం అజ్ఞానం నుంచి ఆ స్టెప్స్ చూద్దాం. అజ్ఞానం వల్ల ద్వైత దర్శనం చేస్తాం. ద్వైత దర్శనం చేయటం వల్ల శోభన అశోభన అధ్యాస కలుగుతుంది. అంటే ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం లేదు అనుకుంటాం. దానివల్ల రాగద్వేషాలు ఏర్పడతాయి. వాటి కోసం కర్మలు చేస్తాం. చేసిన కర్మలకు కర్మఫలం అనుభవించాల్సి ఉంటుంది. కర్మఫలం వల్ల ఈ దేహం కలుగుతుంది. ఈ దేహం మీద అభిమానం కూడా కలుగుతుంది. దేహ అభిమానం దుఃఖానికి దారితీస్తుంది. అలా మొదటి దశ చివరి దశ చూస్తే అజ్ఞానం = దుఃఖం. దీన్నే సురేశ్వరాచార్యుల వారు దుఃఖం నుంచి చెప్పుకు వస్తారు. ఆ 7 దశలు ఇప్పుడు దుఃఖం నుంచి చూసుకొద్దాం. ప్రతి ప్రాణికి స్వతహాగా దుఃఖాన్ని పారద్రోలాలని ఉంటుంది. 2 దేహ సంబంధ భావం వల్ల దుఃఖం కలుగుతున్నది. 3 దేహం జన్మజన్మలుగా వస్తున్న కర్మఫలంగా చెప్పబడుతుంది. 4 కర్మఫలం చేసిన కర్మలకు ఫలంగా వస్తుంది. 5 కర్మలు రాగద్వేషాలకు అనుగుణంగా చేస్తారు. 6 రాగద్వేషాలు శోభన అశోభన అధ్యాస వల్ల కలుగుతాయి. 7 శోభన అశోభన అధ్యాస ద్వైత దర్శనం వల్ల కలుగుతుంది. ద్వైత దర్శనం అజ్ఞానం వల్ల కలుగుతుంది. అందువల్ల అజ్ఞానం = దుఃఖం. అందువల్ల అంతులేని సంసారానికి కారణం ఆత్మ అజ్ఞానమే అని తేల్చి చెప్పేశారు. సర్వానర్థ హేతు ఆత్మానవబోధయేవ.
ఆత్మానవబోధ అంటే ఆత్మజ్ఞానం పొందకపోవటమే అన్ని అనర్థాలకు కారణం. ఈ అజ్ఞానం జ్ఞానంతోనే పోతుంది కానీ కర్మ వల్ల కాదు అని ఒక శ్లోకంలో ఈ విధంగా చెప్తారు. వేదావసాన వాక్యోత్థ సమ్యజ్ఞాననాసు సూక్షణిః దందహీత్యాత్మనో మోహం న కర్మా ప్రతికూలతః. వేదాంత వాక్యాలతో కలిగిన సమ్యజ్ఞానం అనే అగ్నే ఆత్మ అజ్ఞానాన్ని దహించి వేస్తుంది కానీ కర్మ దహించలేదు. ఎందుకంటే కర్మ దానికి ప్రతికూలం కాదు అని అంటున్నారు. దాన్ని ఎదుర్కోవడానికి ముందుకు వచ్చారు ఒక రకం కర్మవాదులు. పూర్వమీమాంసకులలోనే 3 ఉన్నారు. ఇప్పుడు మనం చూడబోయే కర్మవాదులు వేదాంతంలో ఆత్మజ్ఞానం చెప్పబడుతుంది అని ఒప్పుకుంటారు కానీ కర్మ చేస్తేనే మోక్షం వచ్చేస్తుంది, అలాంటప్పుడు జ్ఞానంతో పనేమిటి అంటారు. ముక్తేహే క్రియాభిసిద్ధత్వాత్ జ్ఞానం తత్ర కరోతి కిం. దీని ప్రతిజ్ఞా వాక్యం అంటారు. వీరిది జ్ఞాన అభ్యుపేద్య కర్మవాదినః అని చెప్తాం. అంటే జ్ఞానం ఉందని ఒప్పుకుంటూనే కర్మ వల్లనే మోక్షం వస్తుంది అంటారు. ముక్తి క్రియ వల్లనే వచ్చేస్తూ ఉంటే ఇంకా జ్ఞానంతో పనేమిటి అని అర్థం. ముందు వీరి వాదన చూద్దాం. వీరిని పూర్వపక్షి అంటాం. పక్షి అంటే పక్షిగా మనం తిట్టడం లేదు. వీరి వాదన పూర్వమీమాంస నుంచి వస్తుంది. పూర్వపక్షపు వేద భాగం గురించి చెప్తారు కాబట్టి పూర్వపక్షపు వాదన అది కుదిస్తే పూర్వపక్షి అవుతుంది. సో వీరు పూర్వపక్షపు సిద్ధాంతాన్ని నమ్మిన వారు అని అర్థం చేసుకోవాలి. వారేమంటున్నారు? కర్మ వల్లనే మోక్షం వస్తుంది. అది ఎలా వస్తుందో మేము చెప్తాం, శ్రద్ధగా వినండి. కర్మ మేనేజ్మెంట్ నేర్పిస్తాం మీకు అంటున్నారు వారు. అది ఎలాగూ కామ్య కర్మలను విడిచిపెట్టండి, నిషిద్ధ కర్మలను త్యజించండి, కానీ నిత్య నైమిత్తిక కర్మలను మాత్రం మానకుండా విధి ప్రకారంగా చేస్తూ ఉండండి అంటారు. ఎందువల్లనంటే కామ్య కర్మలను మానటం వల్ల దాని ఫలంగా వచ్చే స్వర్గాది లోకాలకు వెళ్ళే పుణ్యఫలం రాదు. నిషిద్ధ కర్మలను త్యజించటం వల్ల నరకలోకాలకు వెళ్ళే పాపము అంటదు. ఇటు పుణ్యము రాక అటు పాపము అంటకపోతే కర్మ బ్యాలెన్స్ 0 అవుతుందా లేదా? కర్మ బ్యాలెన్స్ 0 అయితే ఏ కర్మ ఆధారంగా పునర్జన్మ వస్తుంది? అందువల్ల పునర్జన్మ కూడా రాదు. అంటే మోక్షం పొందినట్టే అంటారు వారు. ఇప్పుడు కొత్తగా కామ్య నిషిద్ధ కర్మలు మానేస్తాము, బానే ఉంది. కానీ ఈ దేహం ఏర్పడటానికి కారణమైన పుణ్యపాపాల మాట ఏమిటి? ఆగమ కర్మలు తప్పించుకోవచ్చు గాని ప్రారబ్ధ కర్మల మాట ఏమిటి అని ఎవరైనా అడిగితే ప్రారబ్ధ కర్మలకు అద్వైత వేదాంతి చెప్పే సమాధానమే మాది కూడా అంటారు ఈ పూర్వపక్షి. ఏమిటా సమాధానం? అద్వైత వేదాంతం జ్ఞాని కూడా ప్రారబ్ధ కర్మలు తప్పించుకోలేడని, వాటిని సుఖ దుఃఖాల రూపంలో అనుభవించి తీరాలని, ప్రారబ్ధ కర్మ ముగిసిన క్షణమే ఈ శరీరం రాలిపోతుందని అంటుంది. అదే మా సమాధానం కూడా అంటారు కర్మవాదులు. ఆగామి కర్మలను సున్నా చేసి ప్రారబ్ధ కర్మలను క్షయం చేసుకుంటున్నప్పుడు నిత్య నైమిత్తిక కర్మలు మాత్రం చేయటం ఎందుకు? అది అనవసరం కాదా అని ఎవరైనా అడిగేటట్టయితే అది సరికాదు అంటున్నారు ఈ పూర్వపక్షి. ఎందువల్ల? నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే పుణ్యం రాదు, కానీ చేయకపోతే మాత్రం ప్రత్యవాయ పాపం వస్తుంది అంటుంది శాస్త్రం. నిషిద్ధ కర్మలు చేస్తే పాపం వస్తే నిత్య నైమిత్తిక కర్మలు చేయకపోతే పాపం వస్తుంది. అందువల్ల జ్ఞానాన్ని పక్కన పెట్టి నిత్య నైమిత్తిక కర్మలు చేయండి. ఇలా కర్మను తీర్చిదిద్దుకుంటే కర్మ బ్యాలెన్స్ 0 మోక్షం పొందుతారు అంటారు పూర్వపక్షి. అంటే వీరు కూడా మనం చెప్పిన దాంట్లో కొన్ని స్టెప్స్ని ఒప్పుకుంటారు.
మనం చెప్పేది ఏంటి? అజ్ఞానం వల్ల ద్వైత దర్శనం చేస్తాం, అందువల్ల కోరిక పుడుతుంది, కోరిక వల్ల కర్మలు చేస్తాం, కర్మ వల్ల పుణ్యపాపాలు అంటుతాయి, పుణ్యపాపాలను సుఖదుఖాల రూపంలో అనుభవించాలి, దానికోసం పునర్జన్మ తప్పదు అని. అందువల్ల సంసారం వస్తుంది అంటాం. వారు మొదటి స్టెప్ అయిన అజ్ఞానం వదిలేసి కోరిక పుడుతుంది, కోరిక వల్ల కర్మ చేస్తాము, కర్మ వల్ల పుణ్య పాపాలు సుఖ దుఃఖాలు, అందువల్ల సంసారం వస్తాయి. కాబట్టి ఈ కోరికలను మానండి, కామ్యకర్మలను మానండి, చెడు పనులు చేయకండి, కర్మ బ్యాలెన్స్ 0 చేసుకోండి అంటున్నారు. అది ఒక పొరపాటు. అది కాక వీరి వాదనలో కర్మ బ్యాలెన్స్ 0 అవుతుందన్నది కూడా పూర్తి కాదు. ఎందువల్ల? వారు పాపం ఆగామి కర్మలు ప్రారబ్ధ కర్మల గురించే మాట్లాడుతున్నారు కానీ సంచిత కర్మల మాట మర్చిపోయారు. సంచిత కర్మల్లో కొన్ని ఫలించి ఈ జన్మ వస్తుంది మీకు, కానీ ఈ జన్మ అయిపోతే 0 బ్యాలెన్స్ అవదు. ఇంకా చాలా కర్మలు ఉంటాయి, వాటి నుంచి ఇంకో జన్మ వస్తుంది. ఆ సంచిత కర్మల్లోని కర్మలు ఎలా దగ్ధమవుతాయి? ఒక్క జ్ఞానాగ్ని వల్లనే దగ్ధమవుతాయి. వీరు సంచిత కర్మలను ఎత్తరు, ఎందుకంటే వారు ఆగామి కర్మలనే తీసుకున్నారు. ఇంతవరకు చూసిన ఈ పూర్వపక్షి వాదనను అనేక కోణాల్లోంచి ఖండించి వస్తారు సురేశ్వరాచార్యుల వారు. నిజానికి కర్మ వల్ల మోక్షం రాదని సురేశ్వరాచార్యుల వారు ఒక్క శృతివాక్యం చెప్పి వారి వాదనను పడగొట్టవచ్చు. ఏమిటా శృతివాక్యం? నా కర్మనా ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అని కైవల్యోపనిషత్తులో వస్తుంది. కర్మ వల్ల మోక్షం రాదు అని కరాఖండిగా చెప్పేసింది. మామూలుగా ఇలా పూర్వపక్షి సిద్ధాంతి మధ్య వాదనలు వచ్చినప్పుడు శృతి యుక్తి అనుభవ ప్రమాణాల ద్వారా చేస్తారు. శృతి అంటే ఇలా ఉపనిషత్తుల వాక్యాలను కోట్ చేయటం, యుక్తి అంటే తర్కం ఉపయోగించటం, అనుభవ ప్రమాణం అంటే మనకి జరుగుతున్న అనుభవం నుంచి చెప్పుకు రావటం. కానీ ఇక్కడ ముఖ్యంగా సురేశ్వరాచార్యుల వారు యుక్తి ప్రమాణాన్నే తీసుకున్నారు. నైష్కర్మ సిద్ధిలో సురేశ్వరాచార్యుల వారు తర్కం ఉపయోగించి ఖండిస్తాను అని ముందే చెప్పారు. ఉపోద్ఘాతంగా నేను ఆవేశపడకుండా ఒక క్రమ పద్ధతిలో మీ వాదనలోని దోషాలను ఎత్తి చూపుతాను అంటున్నారు. మొదటి వాదన, మోక్షం కర్మ ఫలం కాదు. కర్మ చేస్తే 4 విధాల ఫలం వస్తుంది. అవి ఆప్తి, ఉత్పత్తి, వికారం, సంస్కారం. ఉత్పత్తి ముందు చూద్దాం. ఉత్పత్తి అంటే ఒక పంటను పండించటం. సంస్కారం అంటే వడ్లకు పొట్టు తీయటం. ఆప్తి అంటే పల్లెటూరు నుంచి పట్టణానికి పండిన పంటను తరలించటం. వికారం అంటే బియ్యాన్ని అన్నంగా వండటం. ఇదంతా లౌకిక కర్మకు. దీన్నే ఆధ్యాత్మిక కర్మ పరంగా చూద్దాం. ఉత్పత్తి పుణ్యాన్ని కలగజేసే కర్మ చేయటం. సంస్కారం పూజా ద్రవ్యాన్ని ప్రోక్షణ చేయటం. ఆప్తి పుణ్యఫలంగా స్వర్గలోకానికి, అది కూడా మరణించాక వెళ్ళటం. వికారం ఆహుతుల్లో కానీ పదార్థాల్లో కానీ ఏం మార్చినా కూడా కర్మ మారుతుంది. కానీ మోక్ష ఫలం ఈ 4 ఫలాల్లో దేనిలోనూ రాదు. అంటే కర్మ ఫలం మోక్షం కాదు. అందువల్ల కర్మ వల్ల మోక్షం రాదు. ఇది మొదటి వాదన. ఇప్పుడు వాదన 2, కర్మ అజ్ఞాన విరోధి కాదు. అంటే కర్మకి అజ్ఞానానికి శత్రుత్వం లేదు, కాబట్టి కర్మ ఉన్న చోట అజ్ఞానం పారిపోతుంది అనేది కుదరదు. అజ్ఞాన హాన మాత్రత్వాత్ ముక్తే అని నిర్వచిస్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. అజ్ఞాన హాన మాత్రత్వాత్ ముక్తే అంటే మోక్షం అంటే అజ్ఞానం నశించటం. అది కర్మ వల్ల సాధ్యం కాదు. ఎందువల్ల? కర్మ పుట్టిందే అజ్ఞానం నుంచి. అజ్ఞానం వల్ల కోరిక, కోరిక వల్ల కర్మ అని చూసాం. దాని అవిద్య కామ కర్మ అంటారు. అవిద్య అంటే అజ్ఞానం. ఒక సూత్రం ఉంది, కారణ గుణాః కార్యే అనువర్తంతే. కారణం గుణం కార్యమంతటా ఉంటుంది. ఉదాహరణకు బంగారం నుంచి పుట్టిన నగలు
బంగారం అంతటా ఉంటుంది. అందువల్ల అజ్ఞానం నుంచి పుట్టిన కర్మలో కూడా అజ్ఞానం ఉంటుంది. అందువల్ల కర్మ అజ్ఞానంతో కూడినది. ఎలా అంటున్నారో చూడండి సురేశ్వరాచార్యుల వారు. ఏ కర్మ అంటే కర్మే, అది ఏ కర్మ అయితే ఏమి అంటున్నారు. అజ్ఞానం అంటే అజ్ఞానం, కర్మ అంటే అజ్ఞానం, రెండు ఒకటే అయినప్పుడు కర్మ అజ్ఞానాన్ని ఎలా నాశనం చేస్తుంది? కర్మ అప్రతికూలత నదందయితి అని ముందే చెప్పేశారు కూడా. ఇప్పుడు వాదన 3, అభ్యుపేద్య వాదన. సురేశ్వరాచార్యుల వారు కర్మ వల్ల మోక్షం రాదు, కర్మ అజ్ఞానానికి విరోధి కాదు అని గట్టిగా నిరూపిస్తూ కూడా, సరే ఒకవేళ మీ వాదనే సరి అయింది అనుకుందాం, అలా అయితే ఏ కర్మ వల్ల మోక్షం వస్తుందంటున్నారు మీరు? దీన్ని అభ్యుపేద్య వాదన అంటారు. అంటే ఎదుటివారి వాదనను ఒప్పుకుంటున్నట్టు ఒప్పుకుంటూనే అందులో ఉన్న లొసుగులను ఎత్తి చూపిస్తారు. ఇక్కడ కర్మ వల్ల మోక్షం వస్తుంది అని కర్మకాండం నమ్మే పూర్వపక్షి వాదనను నమ్ముతాను, కానీ ఏ కర్మ వల్ల మోక్షం వస్తుందో చెప్పగలరా మీరు అని ప్రశ్నిస్తున్నారు సురేశ్వరాచార్య గారు. ఆయనే 2 జవాబులను కూడా సూచిస్తున్నారు. దాన్ని వికల్ప పద్ధతి అంటారు. అంటే చాయిస్ అన్నమాట. నేనే మీకు 2 చాయిస్లు ఇస్తాను, ఇందులో ఏదో మీరు చెప్పండి. ఏమిటవి? 1, ఏదో ఒక కర్మ చేస్తే మోక్షం కలుగుతుందా? 2, అన్ని కర్మలు కలిపి చేస్తే మోక్షం కలుగుతుందా? చాయిస్ ఇచ్చారే గాని డెవిల్ ఆర్ డీప్ సీ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ముందు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి అని వస్తుంది. ఏది ఎన్నుకున్నా వారు ఇరుకున పడతారు. ఎందువల్ల? ఏదో ఒక కర్మ చేస్తేనే మోక్షం వచ్చేటట్టయితే తక్కిన కర్మలు ఎవరైనా చేస్తారా? అనవసరం అయిపోతుంది కదా అది. అప్పుడు తక్కిన కర్మలు వృధా అవుతాయి. శాస్త్రం అలా వృధాగా ఏది చెప్పకూడదు, అది పొరపాటు అవుతుంది. సరే అయితే అన్ని కర్మలు కలిపి చేస్తే వస్తుంది అని మీరు అనేటట్టయితే అందులో ఇంకా ఎన్నో లొసుగులు ఉన్నాయి. అన్ని కర్మలు కలిపి ఒక కర్మ కిందకు వస్తుంది. ఉదాహరణకు 10 కర్మలు చేయాల్సి ఉంది అనుకుందాం. సాధకుడు 9 కర్మలను చేసినా కూడా 10వది చేయనందువల్ల అతనికి మోక్షం రాదు. ఇదే కాదు, అన్ని కర్మలు కలిపి చేయాలనుకున్నా కూడా అనేక లొసుగులున్నాయి. ఏమిటది? దీని తక్కిన భాష్యకారులు లోతుగా విశ్లేషిస్తారు. అన్ని కర్మలు చేయాలనుకున్నా కూడా వర్ణాశ్రమ ధర్మాలను బట్టి భిన్న కర్మలు ఉంటాయి. వర్ణం అంటే 4 వర్ణాలు: బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. ఈ వర్ణాలకు తగ్గట్టుగా కొన్ని కర్మలు ఉంటాయి. ఆశ్రమ ధర్మాలంటే బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థి, సన్యాసి. వీరి ధర్మాలు వేరే ఉంటాయి. మళ్ళీ ఇందులో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. బ్రాహ్మణ గృహస్థ అవ్వచ్చు, క్షత్రియ బ్రహ్మచారి అవ్వచ్చు, అలా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఈ వర్ణాశ్రమ ధర్మాలను బట్టి భిన్న కర్మలు ఉంటాయి. ఉదాహరణకు క్షత్రియుడు తప్ప తక్కిన వర్ణాల వారు రాజసూయ యాగం చేయలేరు. గృహస్థు తప్ప తక్కిన ఆశ్రమం వారు కొన్ని కర్మలు చేయలేరు. అంతేకాదు బ్రాహ్మణ గృహస్థు ధర్మం వేరే ఉంటుంది. క్షత్రియ బ్రహ్మచారి కర్మలు వేరే ఉంటాయి. వైశ్యవాన ప్రస్తులు చేసేవి వీటికి భిన్నంగా ఉంటాయి. అలాంటప్పుడు అన్ని కర్మలు ఎలా చేస్తారు అంటే దానికి కాంప్రమైజ్డ్ ఆన్సర్గా ఇది తీసుకోవచ్చు అంటారు వారు. ఏమిటది? అన్ని కర్మలు అంటే అందరికీ ఒకటే కర్మలు ఉండవు. ఎవరి వర్ణానికి తగ్గ, ఎవరి ఆశ్రమానికి తగ్గ కర్మలు వారు చేస్తే చాలు. అంటే వారి వర్ణాశ్రమ ధర్మానికి తగ్గ కర్మలు చేస్తే మోక్షం వస్తుంది అని అన్నారనుకోండి, అది కూడా సమస్యే అని చూస్తాం. ఎలా? దాని సూత్రం ఏమిటి? యథా కర్మ తథా ఫలం. చేసిన కర్మకు తగ్గ ఫలం వస్తుంది. సాధన భేదే సాధ్య భేద, కారణ భేదే కార్యభేద. అంటే మార్గాలు వేరైతే లక్ష్యాలు కూడా వేరేగా ఉంటాయి. కాబట్టి వారి వర్ణాశ్రమ ధర్మానికి తగ్గ కర్మలకు వచ్చే ఫలాలు కూడా ఒక్కలాగా ఉండవు, భిన్నంగా ఉంటాయి. అన్నిటికీ ఒక్కలాగా ఉంటే ఇన్ని రకాల కర్మలు ఎందుకు ఉంటాయి? కర్మలు ఇన్ని రకాలుగా ఉన్నాయంటేనే గోస్ వితౌట్ సేయింగ్ అన్నిటికీ ఫలం ఒకటే ఉండదు అని.
అలాంటప్పుడు అన్ని రకాల కర్మలకు మోక్షం అనే ఫలం ఒకటే అని ఎలా చెప్తారు అని ప్రశ్న. ఇది పూర్వపక్షి సమాధానంగా తీసుకోవచ్చు. వారి వారి వర్ణాశ్రమ ధర్మాలకు తగ్గ కర్మలు చేస్తే ఆయా ఫలాలు వస్తాయి, నిజమే. కానీ అవన్నీ మోక్షంలోని భిన్న ఫలాలుగా తీసుకోవచ్చు కదా అంటారు. అయినా దానికి కూడా సిద్ధాంతి ఒప్పుకోరు. మోక్ష ఫలం నిత్యం, శాశ్వతం, అనంతం. సారూప్యం మోక్షం కిందికి రాదు. అన్ని రకాల మోక్షం లేదు, ఉన్నదొకటే మోక్షం. వారు కూడా మోక్షం అంటే నిత్య ఫలం అని ఒప్పుకుంటారు. కాబట్టి కర్మ వల్ల మోక్షం రాదు అని మూడవ వాదనలో కొట్టివేశారు. ఇప్పుడు వాదన 4, పారిశేష్య న్యాయం. పూర్వపక్షి మళ్ళీ ఇంకొక ఆలోచనతో ముందుకు వస్తున్నారు. సరే, మీరు అన్నది నేను ఒప్పుకుంటున్నాను. ఒక్క కర్మ వల్ల మోక్షం వస్తుంది అంటే తక్కిన కర్మలు వృధా అవుతాయి అంటున్నారు. అన్ని కర్మలు చేయాలంటే ఒక్క వ్యక్తి అన్ని కర్మలు చేయలేడు. ఒకవేళ చేయగలిగినా అతని ఆశ్రమ ధర్మాలు తగ్గట్టుగా కర్మలు భిన్నంగా ఉంటాయి. భిన్న కర్మలకు భిన్న ఫలాలు ఉంటాయి అంటున్నారు కదా. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు నేను ఇంకొక మార్గం చూపుతాను అని చెప్తున్నాడు అతను. ఏమిటా మార్గం? ఒక ప్రత్యేకమైన కర్మ చేస్తే మోక్షం వస్తుంది. సిద్ధాంతి జవాబు దీనికి, నీ వాదన వినటానికి బాగుంది, అద్భుతంగా ఉంది. కానీ కర్మలు పుడుతూనే, అంటే కర్మల గురించి చెబుతూనే శాస్త్రం దానికి వచ్చే ఫలం కూడా చెప్పేస్తున్నది. అలా చెప్పిన ఫలాలలో ఏ కర్మకి కూడా మోక్ష ఫలం వస్తుందని చెప్పలేదే అని అంటారు. దానికి పూర్వపక్షి జవాబు, ఆగండి, తొందరపడకండి, నేను చెప్తున్నాను కదా, శ్రద్ధగా వినండి. వేదంలో కొన్ని కర్మలకు ఫలం చెప్పలేదు, అలాగే మోక్షానికి కూడా ఏ కర్మ చేయాలో చెప్పలేదు. అందువల్ల ఫలం చెప్పని కర్మను, కర్మ చెప్పని మోక్షాన్ని ఒకచోట కలపండి, ఎంత తేలిగ్గా ఉంది. దీన్ని నష్టాస్వదగ్ధ రథన్యాయం అంటారు. ఒక గుర్రానికి రథం లేదు, ఒక రథానికి గుర్రం లేదు. ఈ రెండింటినీ కలిపితే సరిపోతుంది కదా. అలాగే ఒక యజ్ఞానికి ఫలం చెప్పలేదు, మోక్షానికి కర్మ చెప్పలేదు. ఈ రెండు కలిపేయండి, యాజ్ సింపుల్ యాజ్ దాట్ అంటారు. సిద్ధాంతి ఇది కూడా ఒప్పుకోరు. ఎందువల్ల? మీరు అన్నట్టు కర్మ ఫలం చెప్పని కర్మ అంటూ ఏదైనా ఉంటే మీ న్యాయాన్ని ఉపయోగించవచ్చు. కానీ కర్మ పుడుతూనే శాస్త్రం దానికి ఒక ఫలాన్ని చెప్పేసింది అని చూసాం కదా ఇందాకే. కాబట్టి శాస్త్రం వల్ల ఫలం చెప్పని కర్మ అంటూ లేదే. కర్మలు 4 రకాల కర్మలు చేస్తారు. అవి నిత్య నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు. వీటికి శాస్త్రం చెప్పిన ఫలాలేంటో చూద్దాం. నిత్య నైమిత్తిక కర్మల ఫలం సిద్ధాంతి జవాబు వేరు, కర్మటుడి జవాబు వేరు. కర్మకాండ వాళ్ళు ఇందాకే మనం చూసాం. కర్మకాండ వాళ్ళు నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే పుణ్యం రాదు, కానీ ప్రత్యవాయ పాపం అంటుకుంటుంది, కాబట్టి చేసి తీరాలి అంటారు అని చూసాం. కానీ సిద్ధాంతి నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే దురితక్షయం అవుతుంది అంటారు, అంటే పాపం తొలుగుతుంది అంటారు. ఇందులో కాంట్రవర్సీ ఉన్నా ఏదేమైనా ఈ రెండింట్లోనూ మోక్ష ఫలం లేదు. కాబట్టి నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే మోక్షం రాదు. కామ్య కర్మలు చేస్తే స్వర్గాది లోకాలకు వెళతారు, పుణ్యఫలం కలుగుతుంది. నిషిద్ధ కర్మలు చేస్తే నరకాది లోకాలకు వెళ్తారు, పాపం వస్తుంది. ప్రాయశ్చిత్త కర్మలు చేస్తే పాపం పరిహారం అవుతుంది. ఇలా అన్ని కర్మలకు శాస్త్రం వాటిని పరిచయం చేస్తూనే వాటి వల్ల వచ్చే ఫలాలను చెప్పేసింది. అలా ఫలం చెప్పని కర్మ అంటూ ఏమీ మిగలేదు. అందువల్ల మీ పారిశేష్య న్యాయం చెల్లదు. పారిశేష్య న్యాయం అంటే ఈ ఉదాహరణ చూద్దాం. సీతమ్మను రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో రాముడెవరో తెలుసుకోవడానికి ఒక చెలికత్తె తక్కిన ముగ్గురిని చూపించి ఇతనా 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 అని అడుగుతూ వస్తుంటుంది.
సీత కాదని తల ఆడిస్తూ వస్తుంది. ఇక మిగిలిన 4వ వ్యక్తిని చూపించి ఇతనైనా రాముడు అని అడగనవసరం లేదు. మిగిలిన 4వ వ్యక్తే రాముడని ఆ చెలికత్త అర్థం చేసుకుంది. అలా ఈ కర్మలు కాక ఇంకేదన్నా కర్మ మిగిలితే దాని పారిశేష న్యాయం అనొచ్చు. కానీ అలా ఫలం చెప్పబడిన కర్మ అంటూ ఏమీ మిగలలేదు. కాబట్టి పారిశేష న్యాయం వల్ల కర్మకి మోక్ష ఫలం ఆపాదించవచ్చు అనే మీ వాదన చెల్లదు అని కొట్టివేస్తారు సురేశ్వరాచార్యుల వారు. కానీ ఈ సందర్భంలో తక్కిన భాష్యకారులు ఈ విషయాన్ని లోతుగా విశ్లేషిస్తారు. వారు సురేశ్వరాచార్యుల వారి వాదననే సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇంకొక అడుగు ముందుకు వేసి ఇంకా వివరంగా చెప్తారు. అది ఎలాగో చూద్దాం. పూర్వపక్షి చెప్పిన మాట కొంతవరకు నిజమే. ఏమిటది? ఫలం చెప్పని కర్మలు లేకపోలేదు. అందులో మనకి ఉపనిషత్తుల్లో తెలిసిన విశ్వజిత్ యాగమే ఉంది. కఠోపనిషత్తులో వాజశ్రవసుడు అనే వ్యక్తి ఈ విశ్వజిత్ యాగం చేశాడు. ఆ యాగంకి తన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేయాలి, సమస్తము ఇవ్వాలి. అందువల్ల వట్టిపోయిన ఆవులతో సహా ఆయన దానం చేశాడు. ఆ యాగానికి ఫలం ఏమిటో చెప్పలేదు. కానీ ఇలా కర్మఫలం చెప్పకపోతే ఏ ఫలంగా తీసుకోవాలి అని ఆ పూర్వమీమాంసలోనే దాన్ని చర్చించి ఒక సూత్రాన్ని ఏర్పరిచారు. స్వస్వర్గస్యాతో సర్వాన్ ప్రత్యవిశిష్టత్వాత్. ధర్మసూత్రాలు 4, 3, 15. కర్మఫలం చెప్పకపోతే మనుషులు ఎక్కువగా కోరేది స్వర్గాది లోకాలకు వెళ్ళటమే కోరుతారు. కాబట్టి అలాంటి కర్మలకు ఫలం స్వర్గాది లోకాలు అని పూర్వమీమాంస దార్శనికుడైన జైమిని మహర్షే తేల్చి చెప్పేశారు. ఇంకెవరో చెప్తే వాదించవచ్చు. వారి దార్శనికుడే చెప్పారు. కాబట్టి కర్మఫలం చెప్పని చోట స్వర్గలోక ఫలం పొందుతారు అని చెప్తారు తక్కిన భాష్యకారులు. ఆ విధంగా పూర్వపక్షులు వారు తీసిన గోతిలో వారే పడతారు. ఎందువల్ల కర్మలకి ఫలం చెప్పిన కర్మలు కాకుండా ఫలం చెప్పనిది ఉంది అంటే ఫలం చెప్పనిది స్వర్గాదిలోక ఫలం అని వారి దార్శనికుడే చెప్పారు. ఇంకెక్కడుంది వారికి మార్గం? అందువల్ల వారు తీసిన గోతిలో వారే పడ్డారు. అందువల్ల మోక్షం ఎన్నడూ కర్మఫలం కాజాలదు, ఫలం చెప్పని కర్మతో సహా అని ఈ వాదనలో నిరూపించబడింది. ఇప్పుడు వాదన 5, ప్రమాణ అసంభవం. ఇంకా పూర్వపక్షి తగ్గలేదు. సరే, శాస్త్రంలో చెప్పిన వాటికి ఫలాలున్నాయి, ఫలం చెప్పని దానికి కూడా ఒక ఫలం నిర్దేశించేశారు అన్నారు కదా. శాస్త్రంలో చెప్పని కర్మని తీసుకుందాం. శాస్త్రంలో చెప్పనంత మాత్రాన మోక్షానికి తగ్గ కర్మ చేయలేమా ఏమిటి? మనమే మోక్షానికి తగ్గ కర్మను ఎన్నుకోవచ్చు కదా. సిద్ధాంతి అలాంటి ఆటలేమీ సాగవుపోండి అంటున్నారు. ఎందువల్ల? మోక్షం అపౌరుషేయ విషయం, మానవ మేధస్సుకు చెందనిది. మోక్షం అలౌకిక విషయం. అపౌరుషేయ విషయే శాస్త్రమేవ ప్రమాణం. వస్తువులకున్న దుమ్మును పారద్రోలాలంటే ఏదో ఒక కొత్త మార్గం కనిపెట్టవచ్చు. కానీ మోక్షానికి ఈ సూత్రం చెల్లదు. మోక్షానికి శాస్త్ర ప్రమాణమే కావాలి. కానీ కర్మ వల్ల మోక్షం వస్తుంది అని శాస్త్రంలో ఎక్కడా నోరు విప్పి చెప్పలేదు. కర్మణా న మోక్షః. సో ఎలా చూసినా కర్మ వల్ల మోక్షం రాదు. కామ్యకర్మలను మానమని, నిషిద్ధ కర్మలను త్యజించమని మీరు కొత్తగా చెప్పేది ఏమిటి? మేము ఎప్పుడో చెప్పిన దాన్ని అత్తగారిలాగా మీరు మళ్ళీ చెప్తున్నారు. అది నిష్ప్రయోజన ప్రలాపం తప్ప ఏమీ కాదు అంటున్నారు. అత్తగారు చెప్పినట్టు చెప్పడం ఏమిటి అంటే, ఒక ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చి రిక్తహస్తాలతో తిరిగి వెళ్తుండగా అత్తగారు రోడ్డు మీద ఎదురవుతుంది అతనికి. మా ఇంటికి వెళ్ళావా అంటే వెళ్ళాను అంటాడు. మా కోడలు ఇచ్చిందా అంటే లేదు పొమ్మంది అన్నాడు. ఆవిడ చాలా సంతోషించినా కూడా రా నాతో మా ఇంటికి అంటుంది. పోనీలే అత్తగారు మంచిది ఈవిడ ఇస్తుంది అనుకుని అతను ఆశగా ఆవిడ వెంట వెళ్తే గుమ్మం ముందు నిల్చుని
వెళ్ళు నీకు బిచ్చం వెయ్యము అని చేజాచి అరుస్తుంది. అతను ఆశ్చర్యపోయి ఈ మాట అక్కడే చెప్పొచ్చు కదా, నన్ను ఇంటి దాకా తీసుకొచ్చి ఎందుకు చెప్తున్నారు అంటే, అవునన్నా కాదన్నా నేనే చెప్పాలి, కోడలికి అధికారం లేదు అంటుంది. మోక్షం కావాలి అంటే కామ్యకర్మలు చేయొద్దు, నిషిద్ధ కర్మలను త్యజించండి అని మేము ముందే చెప్పాం. దాన్ని మీరేదో పెద్ద కర్మ మేనేజ్మెంట్ రూల్ లాగా కొత్తగా చెప్పేది ఏమిటి? అది నిష్ప్రయోజన ప్రలాపం తప్ప ఏమీ కాదు. నిత్య నైమితిక కర్మల వల్ల మోక్షం రాదని మీకు తెలుసు. తేహే క్రియాభిసిద్ధత్వాత్ అనే మీ వాదన చెల్లదు. న మోక్ష కర్మ సాధన అని మేము చెప్పేదే మా వాదన అనకూడదు. మా సిద్ధాంతమే కరెక్టు. వాదన 6 కర్మహేతు అజ్ఞానం. ఇప్పటి వరకు సురేశ్వరాచార్యుల వారు 2 అంశాలు చెప్పారు. ఒకటి, మోక్షం అంటే కేవలం అజ్ఞాన నివృత్తి మాత్రమే. 2, కర్మ అజ్ఞానాన్ని నివృత్తి చేయలేదు, ఎందుకంటే అదే అజ్ఞానం నుంచి పుట్టింది కాబట్టి. ఇప్పుడు సురేశ్వరాచార్యుల వారు ఆ వాదన ఇంకొంచెం కొనసాగించబోతున్నారు. సో సిద్ధాంతి మాట, అసలు ఎవరైనా కర్మలు ఎందుకు చేస్తారో చూద్దాం అంటున్నారు. సర్వకర్మ ప్రవృత్తి హేతు నిరూపించబోతున్నారు. అంటే హేతు అంటే కారణం. ముందుగా స్వాభావిక కర్మలు నిషిద్ధ కర్మలు చేసే వ్యక్తి ఎందుకు చేస్తాడు అని ఆలోచిస్తే అతను తన రాగద్వేషాలను బట్టి కర్మలు చేస్తాడు. నాకు ఇది సుఖం ఇస్తుంది, నాకు ఇది దుఃఖం పోగొడుతుంది అని అనుకుంటాడు. ఈ కర్మలకు ప్రమాణం శాస్త్ర ప్రమాణం కాదు, లౌకిక ప్రమాణం. ఈ ప్రమాణం ద్వారా తనకు మంచి అనుకున్నది చేస్తాడు, అది నిషిద్ధ కర్మలైనా సరే. ఇది ఎండమామల వెంట పరుగులు తీసిన వ్యక్తి పరిస్థితిలాగా ఉంటుంది. అంటే అతని రాగద్వేషాల వల్ల పొరపాటు పడుతున్నాడు. ఈ మాట మీరు కూడా ఒప్పుకుంటారా లేదా? పూర్వపక్షి అవును నిజమే, మేము ఒప్పుకుంటాం అంటున్నారు. సిద్ధాంతి దీని మీద ఆధారంగా ఒక ప్రశ్న అడుగుతున్నారు. అయితే ఇప్పుడు చెప్పండి, కామ్యకర్మలు నిత్య నైమిత్తిక కర్మలు కూడా తన రాగద్వేషాలను పట్టి చేస్తాడా, లేక దానికి శాస్త్ర ప్రమాణం ఉందా? ఈ వాదన అవుతుండగా ఒక మధ్యవర్తి దారిన పోయే దానయ్య అనొచ్చు. అతను ఆగి ఈ అర్థం పర్థం లేని వాదనలు ఎందుకు చేస్తారు, వాటితో ఎందుకు మీ సమయాన్ని వృధా పరుచుకుంటారు అంటాడు. నిష్ప్రయోజన విచార న కర్తవ్య. ఇది నిష్ప్రయోజనం అని ఎవరో దానయ్య అంటే ఇది నిష్ప్రయోజనం కాదు, ఇది చాలా కీలకమైన అంశం అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఈ వాదన ద్వారా ఆయన ఒక కరోలరీ ఉపసిద్ధాంతం చూపించబోతున్నారు. చూడటానికి అప్రస్తుత ప్రసంగంలా ఉన్న దాని నుంచి నరుక్కొస్తున్నారు ఆయన. ఏమిటది? నిత్య నైమిత్తిక కర్మలను శాస్త్రం మీద ఆధారపడి చేస్తున్నాడు ఒక సాధకుడు, శాస్త్రం ప్రమాణం కాబట్టి అని పూర్వపక్షి గనుక నిరూపిస్తే అప్పుడు కర్మత్యాగులైన మేము ఇరుకున పడతాము అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఎందుకంటే నివృత్తి శాస్త్రమైన వేదాంతం మాటలు నమ్మి మేము కర్మను త్యజించి సన్యాసం స్వీకరించాం. మాది మిథ్యాజ్ఞానం అవుతుంది. ఇప్పుడు కర్మకాండ పరంగా చెప్తున్నారు. అది కాక దాని భిన్నంగా కర్మకాండను నమ్మేవారే ఎండమావల వెంట పరుగులు తీసిన వ్యక్తిలాగా వైదిక కర్మలను కూడా వారి అజ్ఞానం వల్ల కలిగిన మిథ్యాజ్ఞానం అంటే పొరపాటు, మిథ్యాజ్ఞానం వల్ల చేస్తున్నారు అని నిరూపించబడితే మేము జయించిన వారం అవుతాము, వారు ఓడిపోతారు. అందువల్ల ఈ హేతు విచారణ చేసి తీరాలి. వర్ధామహే వయం హతాస్త యూయం. మా వాదన కరెక్ట్ అని తెలిస్తే మేము గెలుస్తాం, మీరు చతికిలబడతారు అని చెప్తున్నారు. ఈ వాదన వల్ల మనలో ఎన్నాళ్లుగానో పాతుకుపోయిన ఒక భావనని కూకటేళ్లతో సహా పెకిలించి వేస్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. సాధారణంగా మనందరి అభిప్రాయం ఏమిటి? వేదంలో అనేక కర్మలు చెప్పబడ్డాయి, విధివాక్యాలు అంటారు. ఇవి చేయండి అవి చేయండి అని. అవి చేయండి అని వేదం నిర్దేశించింది,
అలాగే కొన్ని నిషేధ వాక్యాలు ఉన్నాయి. అవి చేయకండి అని వేదం వాటిని త్యజించమంది. కాబట్టి వాటి తగ్గట్టుగా మనుషులు వైదిక కర్మలు చేస్తున్నారు అని అనుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు వేదం ఒక ప్రమాణం నిజమే, కానీ ప్రమాణం ఎంత మేరకు పనిచేస్తుంది అన్నది ఆలోచించాలి అంటారు. ఏ ప్రమాణం అయినా కూడా జ్ఞానం ఇస్తుంది అంతే, కర్మ చేయమని దానంతట అది ప్రేరేపించదు అంటున్నారు. ఎంత షాకింగ్ న్యూస్ చూడండి. వేదం చూసి కదా వీళ్ళు కర్మలు చేస్తున్నారు, కానీ వేదం మీకు ప్రమాణంగా ఈ కర్మల గురించి చెప్పింది అంతే. కానీ మీరు కర్మ చేస్తున్నారు అంటే దానికి వేరే కారణం ఉంది అంటున్నారు. ప్రమాణం జ్ఞానజనకం భవతి నైవ కర్మజనకం భవతి. ప్రమాణం జ్ఞానం బోధిస్తుంది అంతే, అందువల్ల ఈ కర్మ చెయ్యండి అని ఎక్కడ చెప్పలేదు. అదెలా అంటే ఈ ఉదాహరణ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒక వార్తాపత్రికలో ఒక ఆదివారం కార్యక్రమాల గురించి వార్తలు వచ్చాయి అనుకుందాం. అది క్రికెట్ మ్యాచ్, కొత్త సినిమా, సంగీత కచేరీ, గీతా ప్రవచనం. దాన్ని 100 మంది చూశారు అనుకుందాం. ఈ సంఖ్యలు మన వీలు కోసం చెప్తున్నాం అంతే. ఇప్పుడు ఈ వార్తాపత్రిక అనే ప్రమాణం కర్మను ప్రేరేపించేదే అయితే ఆ వార్తలను చదివిన 100 మంది ఈ 4 కార్యక్రమాలకి వెళ్ళాలి. కానీ అందరూ అన్నింటికి వెళ్ళరు. పోనీ ఒక వ్యక్తి వెళ్తాడనుకున్నా ఆ ఒక్క వ్యక్తి కూడా 4 కార్యక్రమాలకి వెళ్ళలేడు. ఇవేమీ చేయకుండా ఇంట్లోనే పడుకోవచ్చు కూడా. ఇదే సూత్రాన్ని వేదానికి అన్వయిస్తే వేదం అనేక కర్మల గురించి చెప్తుంది. అందరూ అన్ని కర్మలు చేయరు. ఒక్క పుత్రకామేష్టి యాగమే తీసుకోండి, దాన్ని అందరూ చేయరు. కుచేలుడు చేయడు, బ్రహ్మచారి చేయడు, సన్యాసి చేయడు. కొన్ని పుత్రులు లేని వారందరూ చేస్తారు అనుకుందామా అంటే వాళ్ళు కూడా చేయరు. ఎందువల్ల? అందరికీ వీటి మీద నమ్మకం ఉండదు. వైద్య రంగంలోకి వెళ్ళి ప్రయత్నం చేద్దాం అనుకుంటారు, కానీ వేదం చెప్పినట్టుగా చేయరు. అందువల్ల వేదం అనేక కర్మలను చెప్తుంది అంతే, సాధ్య సాధనల జ్ఞానం చెప్తుంది అంతే. అంటే ఈ కర్మ చేస్తే ఈ ఫలం పొందుతావు, జ్యోతిష్ఠోమ యాగం చేస్తే స్వర్గలోకానికి వెళ్తావు, పుత్రకామేశి చేస్తే పుత్రులను పొందుతావు, ఫలానా యజ్ఞం చేస్తే మంచి భార్యని పొందుతావు. ఇలా ఏవో సాధనలు వాటి వల్ల కలిగే సాధ్యం గురించి చెప్తుంది. అంటే ఏ కర్మ చేస్తే ఏ ఫలం వస్తుందో చెప్తుంది, కానీ కర్మను ప్రేరేపించదు. వేద న ప్రవర్తకం నైవ కర్మజనకం. వేదం కర్మను ప్రేరేపించదు. సరే, వేదం కర్మను ప్రేరేపించకపోతే మరి ఏది ప్రేరేపిస్తుంది కర్మను? కామః ఏవ సర్వకర్మ జనకం. కోరిక ప్రేరేపిస్తుంది. మన అవిద్యా కామకర్మ అని చూసాం. అజ్ఞానం వల్ల కోరిక, కోరిక వల్ల కర్మ. అజ్ఞానం పక్కన పెట్టినా కర్మ ఎందుకు చేస్తాం? దాని ముందు అడుగుకెళ్తే కోరిక వల్ల చేస్తాం. భిన్న కర్మలు భిన్న కోరికల వల్ల చేస్తున్నట్టు కనపడుతున్నా వాటిని క్రోడీకరిస్తే వాటిని 2 కోరికలుగా విభజించవచ్చు అంటున్నారు సురేశ్వరాచార్యులు. అవి సుఖప్రాప్తి ఇచ్చ, దుఃఖ నివృత్తి ఇచ్చ. రెండిట్లోనూ ఇచ్చా పదం ఉంది. నిచ్చ కోరిక. కొందరు ఒక సినిమా ఆనందం ఇస్తుందని చూస్తే మరికొందరు కాసేపన్నా వారి దుఃఖాన్ని మర్చిపోయి హాయిగా అందులో లీనం అవ్వచ్చు అనుకుని వెళ్తారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే సుఖప్రాప్తి ఎందుకు కోరుతున్నారు, దుఃఖ నివృత్తి ఎందుకు కోరుతున్నారు అంటే 4 పొరపాట్ల వల్ల చేస్తున్నారు. సుఖప్రాప్తి కోరుతున్నారు అంటే నాకు ఆనందం లేదు, నాకు బాహ్య ప్రపంచం ఆనందాన్ని ఇస్తుంది అని అనుకుని పరుగులు తీస్తున్నారు. దుఃఖ నివృత్తి ఎందుకు కోరుకుంటున్నారు? 1 నాకు దుఃఖం ఉంది, 2 బాహ్య ప్రపంచం నా దుఃఖాన్ని పారద్రోలుతుంది అని అనుకోవడం వల్ల. కానీ నిజానికి జ్ఞానయోగానికి వస్తే అహం ఆనంద పురుష, అహం దుఃఖరహిత అని అర్థం అవుతుంది. అందువల్ల వేదం కర్మ చేయమని చెప్పదు, వేదం కోరికను పుట్టించదు. మరి కర్మ దేని నుంచి పుట్టింది అంటే అజ్ఞానం నుంచి పుట్టింది. కాబట్టి కర్మ మోక్షాన్ని ఇవ్వలేదు. వాదన 7.
మోక్షం పొందడానికి కర్మ అవసరం లేదు. ఇంతవరకు కర్మ అజ్ఞానాన్ని నాశనం చేయలేదు కాబట్టి మోక్షం ఇవ్వలేదు అని చూశాం. కానీ ఇప్పుడు మోక్షం పొందటానికి కర్మ అవసరం లేదు అని చూస్తాం. కొన్ని లక్ష్యాలకు కర్మ చేయాలి, కొన్ని లక్ష్యాలకు జ్ఞానం పొందితే చాలు, కర్మ అవసరం లేదు. ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అది తెలియక నేను జ్ఞానం పొందాను కానీ మోక్షం రాలేదు అనుకుంటారు. అంతేకాదు, జ్ఞానం పొందితే చాలు అన్న చోట కర్మ చేస్తారు, కర్మ చేయాల్సిన చోట అవసరం లేదు అనుకుంటారు. మనిషి 4 ఫలాలను ఆశించి కర్మలు చేస్తాడు. ఇందాక మనం సుఖప్రాప్తి దుఃఖ నివృత్తి చూసాం. దాన్ని మళ్ళీ ఇంకొంచెం లోతుగా విశ్లేషిస్తే 4 రకాలుగా ఈ సుఖప్రాప్తి దుఃఖ నివృత్తిని సబ్ డివిజన్ చేయవచ్చు. అవేంటో చూద్దాం. 1 ప్రాప్త ప్రాప్తి, ఉన్న వస్తువునే లేదనుకుని దాన్ని పొందటం కోసం కర్మ చేస్తాడు. ఉదాహరణకి కంఠ చామీకర న్యాయం ఉంటుంది శాస్త్రం. ఒక సన్నని గొలుసుని మెడలోనే వేసుకుని అది పోయిందనుకుని ఊరంతా వెతుకుతారు. అక్కడ ఏ కర్మ చేయాలి? ఆ అజ్ఞానం తొలగాలంతే. మెడలోనే అని ఎవరన్నా చెప్తే తెలుస్తుంది. లేదు అనుకుని వెతుకుతున్నాడు, అది పొరపాటు అని తెలుస్తుంది. 2వది పరిహృత పరిహార, లేని దుఃఖాన్ని ఉందనుకుని అవస్థపడతాడు. ఏ అనారోగ్యమో చేస్తే, ఏ క్యాన్సరో వచ్చేసింది అనుకుని కంగారు పడి అవస్థలు పడుతూ ఉంటారు. సురేశ్వరాచార్య వారు ఇచ్చిన ఉదాహరణ నీడ. తన నీడను తానే చూసుకుని భ్రాంతి పడి దాని నుంచి భయాన్ని పెంచుకుని దాని నుంచి మోహంలో పడి నానా అవస్థలు పడతాడు. అది దయ్యం కాదు, నీడ అని తెలిసిన క్షణమే ఈ దుఃఖం పోతుంది. సో ఈ మొదటి రెండింటికి కర్మేమీ చేయనవసరం లేదు. అతను చేస్తున్నాడు, ఉన్నాయి పోవాలి అనుకుంటూ. కానీ వీటికి మార్గం జ్ఞానం పొందడమే. 3వది అప్రాప్త ప్రాప్తి, లేనిది పొందాలనుకోవడం. ఉదాహరణకి స్వర్గలోకానికి వెళ్ళాలి అనుకోవడం. 4 అపరిహృత పరిహార, ఉన్న దుఃఖాన్ని పారద్రోలటం. ఉదాహరణకి అనారోగ్యాన్ని నయం చేసుకోవాలి. ఈ చివరి రెండింటికి కర్మ చేయాలి. వీటి ఫలం లౌకిక ఫలమే కానీ మోక్షం కాదు. ఈ చివరి రెండింటికి కర్మ చేయాలి, కానీ అజ్ఞానం ఉన్న చోట కర్మ చేయనవసరం లేదు. అందువల్ల మోక్షం పొందడానికి కర్మ అవసరం లేదు. కర్మ చేయాలనుకుంటే వేద పూర్వ భాగానికి వెళ్ళాలి. వాదన 8. జ్ఞానం కూడా అజ్ఞానం నుంచే పుట్టింది. ఇదొక పూర్వపక్షి అంటున్నారు. ఈ వాదన మనం వేరే ఏ ప్రకరణ గ్రంథాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ చూడం. దీనికే ఇది ప్రత్యేకించినది. అందువల్ల ఈ వాదనని ఇక్కడి వరకే చూడాలి, వేరే దాంతో పోల్చకూడదు అంటారు స్వామీజీ. పూర్వపక్షి అంటున్నాడు, మీరు ఏ కారణం వల్లనైతే కర్మ అజ్ఞానాన్ని నాశనం చేయదు అని అంటున్నారు, అదే కారణం చేత జ్ఞానం కూడా అజ్ఞానాన్ని నాశనం చేయలేదు అని మేము అంటాం. కర్మ అజ్ఞానం నుంచి పుడితే జ్ఞానం కూడా అజ్ఞానం నుంచే పుడుతున్నది. జ్ఞానానికి కూడా ద్వైతం కావాలి. గురువు, శాస్త్రం, శిష్యుడు అనే త్రిపుటి ఉండాలి. ద్వైతం ఉంది అంటే అజ్ఞానం ఉన్నట్టే అని మీరే అంటున్నారు. అంటే చివరిది మొదటిది చూస్తే జ్ఞానం = అజ్ఞానం. అందువల్ల జ్ఞానం వల్లనే మోక్షం అనే మీ వాదన చెల్లదు. దానికి సిద్ధాంతి జవాబు, మీ వాదన కొంత మేరకు ఒప్పుకుంటాను, నేను పూర్తిగా ఖండించటం లేదు. నిజమే, కర్మలాగా జ్ఞాన ఉత్పత్తి కూడా ద్వైతం కావాలి. కానీ మీరు మొత్తమే తీసుకుని అందువల్ల జ్ఞానం కూడా అజ్ఞానం నుంచే వచ్చింది అంటున్నారు. కానీ జ్ఞానానికి కానీ కర్మ కానీ 3 దశలున్నాయి. కర్మ విషయం తీసుకుంటే 3 దశల్లోనూ అజ్ఞానం ఉంటుంది, అందువల్ల ద్వైతము ఉంటుంది. కానీ జ్ఞానం విషయం తీసుకుంటే ఈ 3 దశల్లో ఒక దశలోనే అజ్ఞానం ఉంటుంది, ద్వైతము ఉంటుంది. తర్వాత 2 దశల్లోనూ ఉండదు. అది ఎలాగో ఉదాహరణతో పాటు చూద్దాం. ఉత్పత్తి అంటే పుట్టడం. సో కర్మ చేయడానికి కర్త, కరణం, కర్మ కావాలి. అలాగే జ్ఞానం పొందడానికి కూడా గురువు, శిష్యుడు,
శాస్త్రం అన్నాం, లేదా సాంకేతిక పదాలతో చూస్తే ప్రమాత, ప్రమాణం, ప్రమేయం కావాలి. దీనికి ఉదాహరణ, ఒక దీపం వెలిగించాలి అంటే ఒత్తులు, ప్రమిద, నూనె, అగ్గిపెట్టె కావాలి. ఈ విధంగా కర్మకు జ్ఞానానికి రెండింటికి ఉత్పత్తి చెందడానికి ద్వైతం కావాలి. రెండవ స్టెప్ క్రియ, అది చేసే పని. ఒక యజ్ఞం చేయాలంటే యజమాని, ఋత్విక్కులు, హోమకుండం, అలా ఎన్నో కావాలి. కర్మ విషయంలో యజ్ఞం చేసేటంతసేపు ద్వైతం ఉండాలి. ఈ సామాన్లన్నీ ఏర్పాటు చేయటం ఉత్పత్తి. ఆ కర్మ చేస్తున్నప్పుడు ఈ సామాన్లని వాడుతూ ఇంతమంది ఉండాలి. సో కర్మలో ద్వైతం కొనసాగాలి. కానీ జ్ఞానం విషయం తీసుకోండి, ఇందాక చూసిన దీపం విషయం ముందు చూద్దాం. ఒకసారి దీపం వెలిగించాక ఆ దీపం చేసే క్రియ ఏమిటి? చీకటిని పారద్రోలటం. అది దీపం ఒక్కటే చేస్తుంది, తక్కిన వస్తువులు అవసరం లేదు. అలాగే సమ్యజ్ఞానం పొందాక గురువు, శాస్త్రం అవసరం లేదు. ఇప్పుడు మూడో అంశం ఫలం. కర్మలో ఫలం వెంటనే రాదు, కల్పకోటి సంవత్సరాలు కూడా పట్టవచ్చు. జ్యోతిష్ఠోమ హోమం చేస్తే అతను మరణించాక స్వర్గానికి వెళ్తాడు. ఫలం సుఖ దుఃఖాల రూపంలో ఉంటుంది, అంటే దానికి కూడా ద్వైతం కావాలి. అదే దీపం విషయం మళ్ళీ చూస్తే దీపం వెలుగుతూనే చీకటి పోతుంది. వెలిగాకన్నా కూడా కొంత టైం గ్యాప్ ఉన్నట్టు ఉంటుంది. దీపం వెలుగుతూ ఉండగానే చీకటి పోతుంది. ఎన్నో సంవత్సరాలుగా చీకటితో నిండి ఉన్న గుహ కూడా దీపం వెలిగిస్తూనే ప్రకాశిస్తుంది. అదేవిధంగా జ్ఞానం వెలగగానే అజ్ఞానాన్ని అది దగ్ధం చేస్తుంది. కాకపోతే ఇక్కడ జ్ఞానం అంటే సరిగా అర్థం చేసుకోవాలి. నాలెడ్జ్ వేరు, ఇన్ఫర్మేషన్ వేరు. ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం పొందటం, నాలెడ్జ్ అంటే సమ్యక్ జ్ఞానం పొందటం. కాబట్టి సమ్యక్ జ్ఞానం పొందితే అది అజ్ఞానాన్ని దగ్ధం చేస్తుంది, అజ్ఞానజనిత సంసారాన్ని కూడా పారద్రోలుతుంది. దానికి ఉదాహరణ, అడవిలో 2 చెట్ల రాపిడి వల్ల అగ్నిజ్వాలలు పుడతాయి. అవి ఆ అడవిని దగ్ధం చేస్తుంది. అయ్యో, ఈ 2 చెట్ల నుంచి పుట్టానే, వీటినేమీ చేయకూడదు అని అనుకోదు, వాటిని కూడా దగ్ధం చేస్తుంది. అదేవిధంగా ద్వైతం నుంచి పుట్టిన అద్వైతం అంటే సమ్యక్ జ్ఞానం ద్వైతాన్ని నాశనం చేస్తుంది. అందువల్ల జ్ఞాన ఉత్పత్తికి అజ్ఞానము, ద్వైతము కావాలి నిజమే, కానీ దాని క్రియ, దాని వల్ల వచ్చే ఫలం అజ్ఞానాన్ని, అజ్ఞాన జనిత ద్వైతాన్ని పారద్రోలుతుంది. ఇప్పుడు వాదన 9. జ్ఞానం పొందినా కర్మ చేయాలి. ఈసారి ఒక శిష్యుడు ప్రశ్నతో ముందుకు వస్తున్నాడు. అజ్ఞానం వల్ల ద్వైతము, సంసారము కలుగుతుందంటున్నారు, బానే ఉంది. కానీ నేను జ్ఞానాన్ని పొందాను, నేను కర్తను కాను, భోక్తను కాను, నాకు రాగద్వేషాలేవు, నేను బ్రహ్మను, ఇవన్నీ చక్కగా క్లాస్లో ఉండగా బాగా అర్థమవుతుంది అనుకుంటాను కూడా. కానీ బయటకు రాగానే పారిపోయిన అజ్ఞానం ఏ సందు చివరో దాక్కుని మళ్ళీ దూసుకువస్తుంది. నేను మళ్ళీ సంసారంలో పడుతున్నాను. నేను సంసారంలో పడుతున్నాను అని మీరు ఒప్పుకోకపోవచ్చు. చూడండి, నా సాక్షి చైతన్యం నాకు చెప్తోంది, నా మనసును చూస్తోంది, ఇదిగో నీ మనసులో రాగద్వేషాలు ఉన్నాయి అంటుంది. శాస్త్రంలో తమాషా ఏమిటంటే, జ్ఞానం పొందితే మీరు మోక్షం పొందుతారు, దానికి నేనే ఉదాహరణ అంటారు గురువు. జ్ఞానం పొందినా నాకు మోక్షం కలగలేదు, నేను ఇంకా సంసారంలోనే ఉన్నాను, దానికి నేనే ఉదాహరణ అంటాడు శిష్యుడు. అందువలనే జ్ఞానం అన్ని సంవత్సరాలుగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడు అతను ఏమంటాడు, నేను ఇంత జ్ఞానం పొందినా కూడా నన్ను సంసారం వదలలేదు, సంసారం అజ్ఞానం వల్ల అని మీరే అన్నారు. అంటే మళ్ళీ అజ్ఞానం పుట్టినట్టే కదా. కాబట్టి ఈ అజ్ఞానాన్ని పారద్రోలటానికి ఏదైనా కర్మ చేస్తే బాగుంటుందేమో, ఇటు తిరిగి అటు తిరిగి కర్మ చేయాలి అని నిరూపించాలని వాళ్ళ తాపత్రయం. దానికి సిద్ధాంతి అంత తేలిగ్గా లొంగరు. అలా చిన్న చిన్న విషయాలకు లొంగిపోతే అంత సత్యాన్ని పట్టుకుని నిలబడలేరు. కాబట్టి సిద్ధాంతి ఏమంటాడు,
జ్ఞానం పొందాక అజ్ఞానం నాశనం అవుతుంది. దీపం వెలుగుతూనే చీకటి పారిపోతుందని చూసాం. ఇంకా మళ్ళీ చీకటి ఎలా వస్తుంది? అజ్ఞానం ఉండగానే అది జ్ఞానంతో యుద్ధం చేయలేదు. 1000 మంది ఒక విషయం తప్పుగా చెప్పినా, ఒక్క వ్యక్తి మాత్రమే నిజం చెప్పినా అది నిలుస్తుంది. కొన్ని సంవత్సరాలు సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని నమ్మారు జనాలు. కానీ ఒక శాస్త్రజ్ఞుడు వచ్చి లేదు, భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అన్నాడు. మొదట నమ్మలేదు, కానీ ఇప్పుడు మనం ఆ సిద్ధాంతాన్ని నమ్ముతున్నామా లేదా? అంటే ఒక్క వ్యక్తి చెప్పిన సత్యం కొన్ని వేల మంది నమ్మిన అబద్ధాన్ని పారద్రోలగలదు. అంటే అబద్ధం ఇంక మళ్ళీ తిరిగి రాదు. అందువల్ల మరణించిన అజ్ఞానం తిరిగి రాలేదు. బతికుండగానే సుగ్రీవుడు వాలిని ఎదుర్కోలేకపోతే మరణించాక ఎలా ఎదుర్కొంటాడు? ఇదే సూత్రం అజ్ఞానానికి వర్తిస్తుంది. అజ్ఞానం తిరిగి వస్తున్నది అని మీరనేది అజ్ఞానం కాదు, అజ్ఞాన వాసనలు తిరిగి వస్తున్నాయి. దానికి శిష్యుడు అంటాడు, అజ్ఞాన వాసనలు వస్తున్నాయంటే ఏమిటి అర్థం? అజ్ఞానం వస్తోందనే కదా. దాన్ని పారద్రోలటానికి మీరేం చేస్తారు అని అడిగితే సిద్ధాంతి అజ్ఞానం పారద్రోలటానికి జ్ఞానం కావాలి, అజ్ఞాన వాసనలు పారద్రోలటానికి జ్ఞాన వాసనలు చాలు, మళ్ళీ అజ్ఞానం రాదు. అందులో నేను కర్తను నేను భోక్తను అనే ఆలోచనలు అజ్ఞాన వృత్తి లేదా వాటిని అజ్ఞాన వాసనలు అంటారు. వాటిని ఎలా పారద్రోలాలి? జ్ఞాన వాసనలతో పారద్రోలాలి. ఏమిటా జ్ఞాన వాసనలు? దానికి భిన్నంగా ఉన్న నేను అకర్తను నేను అభోక్తను అనే జ్ఞాన వృత్తితో పారద్రోలాలి. నిజానికి జ్ఞానంలో నెలకొని ఉంటే మీరు ఆ జ్ఞాన వృత్తిని ప్రయత్నపూర్వకంగా తీసుకురానవసరం లేదు. దానంతటా అదే వచ్చి అజ్ఞాన నివృత్తిని చేస్తుంది. ఉదాహరణకి మీరు మూర్తీభవించిన మంచివారు అని పేరు తెచ్చుకుంటే ఎప్పుడన్నా పొరపాటున మీలో ఒక చెడు ఆలోచన రావచ్చు. వేరే ఎవరు మిమ్మల్ని తిట్టనవసరం లేదు, మీరే వెంటనే మిమ్మల్ని మీరు దిద్దుకుంటారు. చీచీ నేనేమిటి ఈ చెడు ఆలోచన చేయటం ఏమిటి, అలా చేయకూడదు అని దిద్దుకుంటారు. అలాగే మీరు జ్ఞానంలో నిలబడి ఉంటే, సమ్య జ్ఞానం పొందితే, ఈ అజ్ఞాన వాసనలు పొడచూపినప్పుడల్లా మీకు తెలియకుండానే మీ ప్రయత్నం లేకుండానే జ్ఞాన వాసనలు వాటిని పారద్రోలుతాయి. కానీ దానికి భిన్నంగా మీరు అసలు జ్ఞానానికే రాకుండా కర్మల్లోనే కూరుకుపోతే గిలక బావిలోని బకెట్ పైకి కిందికి తిరుగుతున్నట్టుగా అజ్ఞాని జీవి, కర్మల్లో కూరుకుపోయిన అజ్ఞాని పై లోకాలకు కింద లోకాలకు తిరుగుతూనే ఉండాలి. అతను శృతికి బానిస అయిపోతాడు. శృతి అంటే ఇక్కడ వేద పూర్వభాగం. వేద పూర్వభాగానికి కర్మలకు బానిస అవుతాడు అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఇప్పుడు ఒక సందేహం, అయితే కర్మ వల్ల మోక్షం రాదు అని ఇంత గట్టిగా మీరు శృతిని నిందిస్తూ ఇంత గట్టిగా మీరు నిరూపిస్తే కర్మ చేయటం ఎందుకు? వేద పూర్వభాగం ఇచ్చింది ఎందుకు? కర్మకాండలో ఇన్ని కర్మలు చేయటం ఎందుకు అని అంటే దానికి సురేశ్వరాచార్యుల వారు చెప్తున్నారు, మా వాదన మీరు సరిగా అర్థం చేసుకోవాలి. కర్మ వల్ల మోక్షం రాదు అంటున్నాము అంతే, అంతేగాని కర్మ అసలు బొత్తిగా చేయకూడదు, అది బొత్తిగా నిష్ప్రయోజనం అనటం లేదు. కర్మ సాక్షాత్తు సాధన కాదు, కానీ సహకారి సాధన మోక్షానికి. కర్మ చిత్తశుద్ధిని ఇస్తుంది. కర్మయోగం పాటిస్తే మనసుని సునిర్మలంగా చేసి జ్ఞానయోగ్యత ప్రాప్తిని కలగజేస్తుంది. ఆ ప్రశాంత మనస్సుతో జ్ఞానం తేలిగ్గా పొందుతారు. అతని మనసు సమ్మార్జిత స్ఫటిక శిలాకల్పంలాగా ఉంటుంది. అంటే బాగా తుడిచిన స్ఫటికంలా మెరిసిపోతుంది. అప్పుడు కర్మలు వాటంతటా అవే హుందాగా తప్పుకుంటాయి అని కవితా ధోరణిలో చెప్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. ప్రత్యక్ ప్రవణతాం బుద్ధే కర్మణ్యుత్పాద్య శుద్ధితః కృతార్థానస్తమాయాంతి ప్రావృడంతే ఘనా ఇవ. కర్మ చేస్తే చిత్తశుద్ధి పొంది జిజ్ఞాస కలుగుతుంది కదా. ప్రత్యక్ ప్రవణతాం అంటే జిజ్ఞాస,
కర్మ తన నుంచి పుట్టిన పుత్రుడైన జిజ్ఞాసుని పిలిచి, ఇక్కడితో నా కర్తవ్యం నెరవేరింది, నా జన్మ ధన్యమైంది, ఇంక నా బాధ్యతలను నీకు అప్పజెప్తున్నాను. నువ్వు ఈ సాధకుడు ఆత్మజ్ఞానం నేర్చుకునేలాగా చేయి అని బాధ్యత అప్పజెప్పి గౌరవంగా తప్పుకుంటుంది. దీన్నే ఒక క్రతువులా వర్ణిస్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది, ఒక తండ్రి తను చేయగలిగిన కర్మలు చేసి పుత్రుణ్ణి పిలిచి, నేను ఇంక మిగతావి చేయలేను, నువ్వు చెయ్యి అని అప్పచెప్తాడు. అది కూడా ఒక క్రతువులాగా చేస్తారు. దాన్ని సంప్రత్తి కర్మ అంటారు. కర్మ ఆ విధంగా తన బాధ్యతని జిజ్ఞాసు అనే తన పుత్రునికి అప్పచెప్పి హుందాగా తప్పుకుందిట. దానికి కూడా ఒక ఉదాహరణ ఇస్తున్నారు చూడండి. ఘన ఇవ, ధన కాదు ఘన, కక్క గగ్గాలో ఘ. వర్షాకాలం అంతటా వర్షాలు కురిపించిన మేఘాలు వర్షాకాలం అయిపోగానే తమ బాధ్యత నెరవేర్చామని ఆకాశాన్ని వదిలి హుందాగా వెళ్ళిపోతాయట. సో ఘన అంటే మేఘాలు. అలా కర్మ కూడా వేద పూర్వ భాగం నుంచి వేద అంత భాగానికి ఒక సాధకుణ్ణి అప్పజెప్పేసి హుందాగా తప్పుకుంటాయి. అందువల్ల మనం ఆ కర్మ అనే ద్వారం గుండా జ్ఞానానికి రావాలి. సో ఇప్పుడు మన అంశానికి వస్తే, కర్మ వల్ల మోక్షం వస్తుందా రాదా అనే అంశానికి వస్తే, దాని కంక్లూజన్ కర్మ వల్ల మోక్షం రాదు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాని కర్మని పూర్తిగా తీసి పారేయటానికి వీలు లేదు. ఎందువల్ల అంటే కర్మ చేస్తేనే జ్ఞానయోగ్యత ప్రాప్తి వస్తుంది. కర్మ వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది. జిజ్ఞాసు అనే పుత్రుడు పుడతాడు, దానివల్ల జ్ఞానం పొందుతారు. సో కర్మ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది, కర్మ తను చేయాల్సిన పనులు చేసి జ్ఞానయోగ్యత ప్రాప్తి కలగజేసి హుందాగా పక్కకి తప్పుకుంటుంది. అందువల్ల కర్మయోగం లేనిదే జ్ఞానయోగం అసంభవం, జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం. కానీ మోక్షం జ్ఞానం వల్లనే సాధ్యం. ఇది మన వాదనకి ముగింపు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.